సో హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారండి. చాలా రోజుల తర్వాత క్లాస్ స్టార్ట్ చేసాం మనం. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా రోజుల నుంచి క్లాస్ తీసుకోలేకపోయాను. నా అంతా ఓకే. ఇక మీదటి నుంచి రెగ్యులర్గా మనం క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ జాయిన్ అయిన అభ్యర్థులకైతే మనం ఆల్రెడీ చెప్పున్నాం, జనవరి ఎండింగ్ లోపు మీకు సిలబస్ కంప్లీట్ చేస్తామని. అందులో ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు. జనవరి ఎండింగ్ లోపు మీకు సిలబస్ పూర్తవుతుంది. అయితే ఒక 2 minutes మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలం అంటే ఒకరు ఇద్దరు విద్యార్థులు మెసేజ్ పెట్టడం కానీ ఫోన్ చేయడం కానీ చేస్తే వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, సార్ మేము వేరే ఏదో చూసాము, అందులో మాకు దాదాపు 1200 పైన వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటి లెక్క పెడితే దాదాపు 900 గంటల కంటెంట్ ఉంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి 900 hours ఆఫ్ కంటెంట్ ఉంది. మీరు మరి ఇదంతా జనవరి లోపు అంటే ఒక 40-50 రోజుల్లోపు ఎలా పూర్తి చేస్తారని డౌట్ అడిగారనమాట. నేను ఒక క్లారిటీ మీకు ఇస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 900 గంటల కంటెంటే ఉందనుకుందాం, అది నిజం. ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేస్తూ ఉంది. అసలు 900 గంటలు అంటే అసలు ఇట్స్ ఏ హ్యూజ్ కదా. అంటే మనం దాదాపు రోజుకు ఒక 5 గంటలు చదివినా ఇది ఒక 180 రోజులు చదవాలి. అంటే 6 నెలల పాటు మనం రోజుకు 5 గంటల కంటే ఎక్కువ చూడలేము మనం వీడియోస్. అసలు 5 గంటలు కూడా చూడలేము. సినిమా 3 గంటలు ఉంటేనే మనము చూసి బయటకు వస్తాం, బోర్ కొడుతుంది. అలాంటిది కంటెంట్ వీడియోస్ మనం చూడాలి అని అంటే ఆ స్క్రీన్ ముందు కానీ కంప్యూటర్ ముందు కానీ కూర్చొని చూడాలంటే 3 గంటలు 4 గంటల కంటే ఎక్కువ చూడలేము. సరే గరిష్టంగా 5 గంటలు చూసినా 6 నెలలు పడుతుంది కంటిన్యూగా చూస్తే. సరే ఏంటి మరి ఇది ఎందుకు అని అంటే, మనం చెప్పేది మీరు నేర్చుకునేది చాలా క్విక్గా నేర్చుకోగలుగుతారు, చాలా షార్ట్ టైంలో నేర్చుకోగలుగుతారు. మనం కూడా చాలా షార్ట్ టైంలోనే చెప్తాం. మీరు ఒక్కసారి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇండెక్స్ ఓపెన్ చేయండి. స్టార్టింగ్లో ఎన్ని గంటల్లో ఏ చాప్టర్ చెప్పాలి అని ఉంటుంది దాదాపు, అంటే ఎన్ని అవర్స్ ఎన్ని పీరియడ్స్లో చెప్పాలి అన్నది. నాకు తెలిసినంత వరకు ఒక 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మొత్తం మనం చెప్పాల్సిన అవర్స్, అంటే అవర్స్ కాదు పీరియడ్స్, ఒక 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది. ఎందుకు 10th క్లాస్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే ఇదే హైయెస్ట్ క్లాస్ కాబట్టి, వెరీ ఇంపార్టెంట్ క్లాస్ కాబట్టి. సో 10th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్ని కనుక మనం తీసుకుంటే 1.5 యావరేజ్గా మనకది 120 పీరియడ్లు ఉంటుంది. 120 to 130 పీరియడ్స్. మీరు చూడండి జాగ్రత్తగా, అంటే 150 ఉండొచ్చు మ్యాక్సిమం. అంటే 120 పీరియడ్స్, ఒక్కొక్క పీరియడ్ యొక్క డ్యూరేషన్ 45 నిమిషాలు మాత్రమే కదా, 45 minutes మాత్రమే. మనం 45 నిమిషాల పాటు మనం పాఠం చెప్తే, సరే 200 పీరియడ్లు అనుకోండి కదా, తప్పేముందల్లా. 200 పీరియడ్లు ఉంది మీరు అన్నట్టు, 200 పీరియడ్స్ ఉంది, 200 hours కాదు అది మళ్ళీ కదండి. మనం 45 నిమిషాల్లో మోటివేషన్ అని, రీక్యాప్చులేషన్ అని, అది ఇదని అంతా చూస్తే ఒక 30-35 నిమిషాలు మాత్రమే మనం ఎగ్జాక్ట్గా సబ్జెక్ట్ మనం స్టూడెంట్కి ఇస్తాం. అంటే దాదాపు ఎన్ని గంటలు? 100 hours. ఈ 100 hours 10th క్లాస్ చెప్పడానికి మనము కేటాయిస్తాం మొత్తం త్రూఅవుట్ ద ఇయర్, కంప్లీట్గా ఇయర్లో. ఒక 10th క్లాస్ చెప్పడానికి ఎన్ని గంటలు పట్టింది? 100 గంటలు పట్టింది. మనం ఏమి స్కూల్ పిల్లలం కాదు. 2 మార్కుల క్వశ్చన్ ఎలా రాయాలి, 4 మార్కుల క్వశ్చన్ ఎలా రాయాలి, సిద్ధాంతం యొక్క ప్రూఫ్, ఆ బొమ్మలు ఎలా గీయాలి, ఇదంతా చెప్పాం కదా. అంటే మనకంత అవసరం లేదు. సో మనము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యాజ్ ఏ టీచర్ ఆస్పిరెంట్గా మనం ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని క్విక్గా ఎంత సమయంలో నేర్చుకోవాలి? 1.5 యావరేజ్గా కనుక మనం చూస్తే ఒక 10 నుంచి 15 గంటల్లో నేర్చుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి కాదు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సేయింగ్, అందులో ఏముంది ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి, రైట్. అంటే ఇప్పుడు సర్కిల్స్ అనే చాప్టర్ ఉంది. సర్కిల్స్ అనే చాప్టర్ని అవగాహన చేసుకోవడానికి మనకు ఒక 1 hour to 1.5 hours సరిపోతుంది, ప్రాబ్లమ్స్ చేయడానికి కాదు. మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయడము, ప్రాక్టీస్ చేయడం అంతా వేరే విషయం కదండి. సో ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకో ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ సెషన్లో మనకు ఒక్కొక్క చాప్టర్లో 50 క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేసినా, ఒక్కో క్వశ్చన్కి 3 నిమిషాలు తీసుకున్నా 150 నిమిషాలు పడుతుంది. 150 minutes అంటే 1.5 hour పడుతుంది. అంటే
యావరేజ్గా ఒక చాప్టర్ నేర్చుకోవడానికి మనకు 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుంది, 3 అవర్స్ కదా. ఒక 12 చాప్టర్స్ ఉన్నాయి అనుకోండి, 36 గంటలు. ఒక 10th క్లాస్ నేర్చుకోవడానికి 36 గంటలు అంటే ఈరోజు 12 గంటలు, రేపు 12 గంటలు, ఎల్లుండి 12 గంటలు కూర్చుని కూడా అయిపోతుంది 10th క్లాస్. వెరీ సింపుల్ థింగ్, అర్థమైందండి. అట్లా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5 × 36 గంటలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి ఒక 50 గంటలు. ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇంకొక 50 గంటలు వేసుకో. 5 × 6 = 30, 5 × 3 = 180 అవర్స్ ప్లస్ 100 ఎన్ని అవర్స్ అండి? 280 గంటలు. ఇట్స్ ఎనఫ్. పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి 280 నుంచి 300 గంటలు చాలు మనకి. అది మీరు నేర్చుకోవడానికి, నేను చెప్పడానికి కాదు. ఇంకా మనం ఇంకా ఫాస్ట్గా చెప్తాం, ఇంకా ఫాస్ట్గా నేర్చుకోగలరు. అంటే మీరు నేర్చుకోవడంలోనే టైం వేస్ట్ చేస్తున్నారు, అంటే ల్యాగ్ అనమాట. ఒక క్వశ్చన్ నేను చూసా, మామూలుగా పోటీదారులే మనం చూస్తూ ఉంటాం కదా. ఒక 40 నిమిషాల క్లాస్ ఉంటుంది, 40 minutes ఆఫ్ వీడియో ఉంటే అందులో మ్యాక్సిమం 3 నుంచి 4 క్వశ్చన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అంటే టైం కన్జ్యూమ్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ థింగ్ మనం అంటాం కదా, ఎన్ని గంటలు చదివాము అన్నది కాకుండా ఎంత చదివాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని గంటలు మనం కోచింగ్ తీసుకుంటున్నాము అన్నది కాకుండా ఎంత కాన్సెప్ట్, ఎంత కంటెంట్ని మనం నేర్చుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం తీసుకునే తక్కువ సమయం అయినా సరే క్రిస్పీగా క్లియర్గా ఎగ్జామినేషన్ కావాల్సిందంతా మీకు అందిస్తాం. అది గతంలో కూడా వీఆర్ ప్రూవ్డ్ దట్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సికి సంబంధించి మనకి 120 ప్రశ్నలు మెథడాలజీ అండ్ కంటెంట్కి సంబంధించి 60 మార్కులు అనుకుంటా కదా. 10 మార్కులు కరెంట్ అఫైర్స్, 10 మార్కులు పర్స్పెక్టివ్, 120 మార్క్స్. దీని గురించి మాట్లాడతాను, పర్స్పెక్టివ్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడు. ప్రతి సెషన్లో ఆన్లైన్లో జరిగింది కాబట్టి ప్రతి సెషన్లో 100కి తగ్గకుండా ప్రతి ప్రశ్న వచ్చింది, 100కి తగ్గకుండా. మీరు కావాలంటే నేను చూపిస్తాను కూడా, ఒక్కొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెడదాం తర్వాత మీకు అర్థమవుద్ది ఏ క్లాసు ఎప్పుడు చెప్పాము అనేది కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఆల్రెడీ క్లాసెస్ ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. నేను ఒకటే మాట చెప్పాను, గతంలో డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గురుకులాకి చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా చెప్పారు. క్లాసెస్ అంటే నేను ఏదో ఉద్యోగం తెప్పిస్తా, మాయ మంత్రం వేసి మీకు జాబ్ వచ్చేస్తుంది పో అని చెప్పేసి మనమేమి ఆశీర్వచనాలు ఇవ్వడానికి బాబాలం కాదు మనం. కానీ ఒక్కటి మాత్రం గుర్తొస్తుంది, ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత ప్రతి లెక్క చేసేటప్పుడు నేను గుర్తొస్తా, ఈ క్వశ్చన్ని ఎలా డీల్ చేయాలి అన్నది పాపం మాస్టర్ చెప్పారు. సో మనం నేర్చలేదో, లేకపోతే మనం ఇంకోటి ఆవేశపడ్డామో, లేకపోతే ఇంకో రకంగానో ఈ క్వశ్చన్ పోయిందనో, లేకపోతే అబ్బా సార్ చెప్పడం వల్ల నేను క్వశ్చన్ పెట్టానో, ఏదో ఒక రకంగా ప్రతి ప్రశ్న చేసేటప్పుడు నేను గుర్తొస్తా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాబోయే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించింది కూడా మనం ఈరోజు మొదలు పెట్టినాం అనుకుంటే, గతంలో జరిగింది కొంచెం లాగే, అంటే మనకు కొంచెం ప్రాబ్లం అయ్యి మనం ఆపేసాం. మళ్ళీ ఈరోజు మొదలు పెట్టామనుకోండి, ఈ వీక్ 3 days క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ 5 days క్లాసెస్ కండక్ట్ చేస్తాం. 5 గంటలు, 5 రోజులు, 2.5 hours to 3 hours. మనం మళ్ళీ పాత మోడల్లో 2.5 గంటల నుంచి 3 గంటల పాటు ఈ సెషన్స్ అనేటివి కంటిన్యూ అవుతాయి. 6:30 to 9:30 or 9 అట్లా. నెక్స్ట్ వీక్ నుంచి, ఈ వీక్ అయితే 3 days క్లాస్ ఉంటుంది. ఈరోజు ఒకటి, గురువారం ఒకటి, కుదిరితే శనివారం లేదా ఆదివారం నాడు ఒకటి పెడతా. ఈ 5 days బూట్ క్యాంప్ అనేది మనము అనౌన్స్ చేసాం నిన్న. ఎందుకు అనౌన్స్ చేశాము అని అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టెట్ అనేది త్వరలో ఉంది కాబట్టి, ఒక 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది, నెక్స్ట్ మంత్ మన తెలంగాణలో కూడా ఉంది కాబట్టి, వారికి టెట్ కోసం కంగారు పడకుండా, అంటే ముందే చెప్పాయి దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, నాట్ ఫర్ టెట్ కోచింగ్ అని చెప్పాం. కానీ మేము టెట్ ఎగ్జామ్ కూడా రాస్తున్నాం కాబట్టి టెట్కు ఉపయోగపడే విధంగా ఒక క్విక్ రివిజన్ క్లాసెస్ని కండక్ట్ చేయండి అంటే ఐ డిజైన్ ఏ ప్లాన్. ఏంటంటే, ప్రతి టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని, గతంలో తెలంగాణ నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఒక 12 పేపర్స్లోంచి 288 క్వశ్చన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ 288 క్వశ్చన్స్ని మ్యాక్సిమం 5 రోజుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని బిహైండ్ ద కాన్సెప్ట్ మీకు చెప్తా.
ఆ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తాను. సో క్వశ్చన్తో పాటు మీకు ఏమైపోతుంది, క్విక్ రివిజన్లో కాన్సెప్ట్ కూడా పూర్తవుతుంది. అది మన ఆల్రెడీ ఉన్న విద్యార్థులకు కావచ్చు, లేకపోతే కొత్త వారు ఎవరైనా ఈ 5 days బూట్ క్యాంప్లో చేరినా సరే ఇది మీకు యూజ్ అవుతుంది. రైట్, నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు ముఖ్యంగా ఉండాల్సింది కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. ప్రతిరోజు అదే పని చేస్తూ ఉండాలి, చాలా ఓపిక్గా చేస్తూ ఉండాలి. అది ఓపిక్గా నేర్చుకోవడం కావచ్చు, ఓపిక్గా ప్రాక్టీస్ చేయడం కావచ్చు, లేదంటే క్లాస్ కోసం ఓపిక్గా నా కోసం ఎదురు చూడడం కూడా కావచ్చు. ఓకే, సో ఇక మీద ఎదురు చూసే పని ఏమి ఉండదు. సో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ రెగ్యులర్ బేసిస్లో కంటిన్యూ చేస్తాం మనం, ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. రైట్, అది. సో మీరు మాత్రం క్లాస్ ఉన్నా లేకపోయినా కన్సిస్టెన్సీగా రోజుకు 2 నుంచి 3 గంటల పాటు వర్క్ చేయండి. క్లాస్ ఉందనుకోండి 3 hours క్లాస్ వినండి. క్లాస్ లేదు, ఒకరోజు బ్రేక్ వచ్చింది, ఆ 3 hours ఆఫ్ టైం ఇప్పుడు మీరు ఏదైతే లైవ్ కోసం స్పెండ్ చేస్తున్న ఆ టైంని మాత్రం మిస్ చేయకండి. ఈరోజు క్లాస్ ఉంది కాబట్టి క్లాస్ విన్నాను, రేపు క్లాస్ లేదు కాబట్టి టీవీలో సీరియల్ చూసా, లేదంటే మ్యాచ్ చూసా, లేదంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా, ఇలాంటివి పెట్టుకోకూడదు. ఒక టైం ఫిక్స్ అయితే రోజు అదే టైంలో అదే పని చేయాలి. బ్రెయిన్కి అది అలవాటు అవుద్ది. మనం ఫస్ట్ థింగ్ మన బ్రెయిన్కి మనం ట్రైన్ చేయాలి. ఒక క్వశ్చన్ని ఆలోచించే విధానాన్ని ట్రైన్ చేయాలి, ప్రిపరేషన్ విధానాన్ని ట్రైన్ చేయాలి. మనం గుర్తుంటలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, సార్ బాగా చేశాను నేను ఇక్కడ బయట, కానీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత నేను చేయలేకపోయినా, టెన్షన్ వచ్చేసింది, యాంగ్జైటీ వచ్చేసింది. నిన్నటిదాకా బాగానే ఉంటుంది సార్, ఎగ్జామ్ హాల్లోకి అయినాక ఈ చిన్న ఆలోచన కూడా నేను చేయలేకపోయినా అంటే అది ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అని అంటే బ్రెయిన్ని మనం ట్రైన్ చేయకపోవడం. అది ఎలా వస్తుంది అని అంటే రోజుకు ఒక 3 hours ఆఫ్ టైంని మీరు కన్సిస్టెన్సీగా కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉంచాలి, బ్రేక్ తీసుకోకుండా. చాలామంది ఏం చేస్తారంటే గంటకు ఒకసారి అరగంటకు ఒకసారి బ్రేకులు తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకోకూడదు. మీరు ఒకవేళ క్లాస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు అనుకోండి, క్లాస్ మాత్రమే వినాలి, నోట్స్ రాసుకుంటూ ఉండాలి. ఎన్ని గంటలు కంటిన్యూగా? 3 hours కంటిన్యూగా ఉండాలి. 3 hours. నేను ఫస్ట్ డే కాబట్టి మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు 1 hour స్లాట్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వకండి. 3 hours స్లాట్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు చాలా టైం కలిసి వస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ హాల్లో బ్రెయిన్కి 3 గంటల పాటు యాక్టివ్గా ఉండే విధంగా అలవాటు చేస్తారు మీరు. అది. సో 3 hours పాటు క్లాస్ ఉన్నా లేకపోయినా ఒక 3 hoursని ఆ స్పెల్ అలా పెట్టుకొని అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో నా 3 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది, మీ 3 hours ఆఫ్ ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఉద్యోగాలు చేస్తూనే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడేం రిజైన్లు చేసి మనం మన్ని మానేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ 45 రోజులు అన్నీ వదిలేసి ఒక రోజుకి 10 గంటలు 8 గంటలు కూర్చుంటే సరిపోద్ది. గంటలు చదవాల్సిన అవసరం లేదు, వేలకు వేలు వీడియోలు చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. బండలకు బండలు పుస్తకాలు, ఆ పబ్లికేషన్ యొక్క బుక్కు, ఈ పబ్లికేషన్ యొక్క బుక్కు, ఒక 100 మోడల్ పేపర్లు రాయాల్సిన అవసరం అస్సలే లేదు. వెరీ సింపుల్. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కలెక్ట్ ద టెక్స్ట్ బుక్స్. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ని కలెక్ట్ చేయండి. దొరికితే కొనుక్కోండి, దొరకకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకోండి. ఈ చుట్టుపక్కల పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. కొత్తయా పాతయా అన్న భేదం లేకుండా నో ప్రాబ్లం. మ్యాథమెటిక్స్ అనేది మారదు, బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అనేది మారదు. ట్రయాంగిల్ ఎన్ని సంవత్సరాలకు పోయినా అదే 3 భుజాలతో ఉన్న క్లోజ్డ్ ఫిగరే అవుద్ది. ఎన్ని సంవత్సరాలు పోయినా అందులో 180 డిగ్రీలే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పోయినా దాని యొక్క మీడియన్స్ అన్నీ కలిపే ఒక బిందువుని మనం సెంట్రాయిడ్ అనే అంటాం. దానికి పేర్లు మారవు, లెక్కలు మారవు, ఏం మారవు. కాబట్టి లెక్కలు అనేటివి మారవు. కాబట్టి కొత్తయో పాతయో ఏదో ఒకటి టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ మీరు ఫస్ట్ మొదలు పెట్టండి. తర్వాత కొత్తవి దొరికితే కొత్త వాటిలోంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకోండి. టెక్స్ట్ బుక్లో మారిందేముంది, ఏం మారలా, క్వశ్చనింగ్ మారచ్చు. సో మనకు పాత క్వశ్చన్ దొరికితే పాత క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాం, కొత్త క్వశ్చన్ దొరికితే కొత్త క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాం. అందులో పెద్ద తేడా ఏముంది? ఇది రోజు ఇది నాకైతే ఒక 5-6 మెంబర్స్ దీని గురించి కాల్ చేస్తూ ఉంటారు, సార్ కొత్తవి చదవాలన్నా పాతవి చదవాలన్నా. ఇప్పుడు తెలుగు బుక్ అనుకోండి, తెలుగులోంచి ఒక కథ తీసేసి కొత్త కథ చేర్చాడు. అప్పుడు కొత్త కథ యొక్క కవి పరిచయం చదవాలి, కొత్త కథ యొక్క నేపథ్యం చదవాలి, ఆ కొత్త కథ యొక్క భావాన్ని నేర్చుకోవాలి, ఆ కొత్త కథలో ఉన్న కాన్సెప్ట్స్, పాత్రలు, వారి యొక్క పరిచయాలు నేర్చుకోవాలి. కానీ లెక్కల్లో అదేమి ఉండదు కదా. త్రికోణమితి అంటే త్రికోణమితే ఉంటుంది, పాత దాంట్లో త్రికోణమితే ఉంటుంది, కొత్త దాంట్లో త్రికోణమితే ఉంటుంది. కానీ పాత దాంట్లో కొన్ని లెక్కలు వేరు ఉండొచ్చు, కొత్త దాంట్లో కొన్ని లెక్కలు వేరు ఉండొచ్చు. ఏం కాన్సెప్ట్ చేంజ్ అయ్యా చూడండి, ఏమి కాన్సెప్ట్ చేంజ్ అవ్వలేదు. ఇంటర్మీడియట్ చూశాను నేను,
మీరు కావాలంటే ఇండెక్స్ మీ దగ్గర ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఇండెక్స్, పాత ఇండెక్స్, కొత్త ఇండెక్స్ నేను చూసి మీకు కంపారిజన్ కూడా చెప్తా. మీకు డౌట్ ఉంటే మీ దగ్గర కొత్త టెక్స్ట్ బుక్ ఉంటే కొత్త ఇండెక్స్ కూడా నాకు పెట్టండి. ఓకేనండి, రైట్. సో ఇది కొత్త పాత అని తేడా లేకుండా మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కలెక్ట్ చేసి పెట్టుకోండి. మెథడాలజీ కూడా సేమ్ థింగ్. కొత్త తెలుగు అకాడమీ బుక్ దొరికితే హ్యాపీ, 2 పార్ట్స్గా ఉంటుంది. లేదు అంటే పాతది సింగిల్ బుక్ దొరికినా సరే నో ప్రాబ్లం, అది కంటిన్యూగా చదువుతూ వెళ్ళండి, సరిపోతుంది. మెథడాలజీకి కూడా 30 నుంచి 40 గంటల టైం కంటే ఎక్కువ వేస్ట్ చేయొద్దు. అంతకంటే ఎక్కువ ఉంది వీడియో కంటెంట్ అంటే అది ఇక వేస్ట్. ఇక మనం నా యొక్క విజ్ఞాన ప్రదర్శన చేసి మీ యొక్క టైంని తినడం తప్ప ఏమీ లేదు అక్కడ. ఓకే, రైట్. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 5 days బూట్ క్యాంప్. ఇది 5 రోజుల బూట్ క్యాంప్ ఉంటుంది. ఈ వారంలో 3 రోజులు, నెక్స్ట్ వచ్చే వారంలో 2 రోజులు ఉంటుంది. మోస్ట్లీ ఈరోజు 2nd కాబట్టి 7th ఆర్ 8th క్లోజ్ అవుతుంది బూట్ క్యాంప్. ఇందులో మనం దాదాపు 288 క్వశ్చన్స్ నేర్చుకుంటాం. దాదాపు 150కి పైగా కాన్సెప్ట్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. వాయిస్ రిపీట్ అవుతుందండి. ఇప్పుడు ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సో ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. క్రింది వాటిలో తప్పుడు ప్రవచనాన్ని గుర్తించండి. సో ఇన్ ఏ పాలిగాన్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఏ pair of sides is a vertex. The sides of the polygon are line segments. Line segment is a part of a line. A curve is said to be closed if it is ends or disjoined. సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. బహుభుజిలో ఒక జత భుజాలు కలిసే బిందువు శీర్షమగును. అవును, బహుభుజి ఉంటుంది, ఇదొక జత, ఇదొక జత, ఇవి రెండు కలిసేదాన్ని శీర్షం అంటాం. అవును, ఇది కరెక్టే. బహుభుజి యొక్క భుజాలు రేఖాఖండాలు. అవును, బహుభుజి యొక్క ప్రతి భుజం ఏమవుతుంది? రేఖాఖండం అవుతుంది. రేఖాఖండం రేఖలో ఒక భాగం. అవును, రేఖాఖండం రేఖలో కూడా ఒక భాగం. ఇవి రెండు ట్రూ స్టేట్, 3 ట్రూ స్టేట్మెంట్ కాబట్టి చివరిది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఒక వక్రం చివర్లు కలవకపోతే దాన్ని సమృద్ధ వక్రం అంటారు. చివర్లు కలవకపోతే సమృద్ధ వక్రం అనరు. చివర్లు కలిస్తే, జాయింట్ అయితే దాన్ని సమృద్ధ పటం అంటాం. సమృద్ధం అంటే క్లోజ్డ్ ఫిగర్. వివృత పటం కలవకపోతే ఏమంటాం? దాన్ని వివృత పటం అంటాం. కాబట్టి విచ్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్? సో దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, పాలిగాన్స్ అని అంటున్నాడు మన. సో పాలిగాన్స్లో మీకు ఇక్కడ ఇలాంటి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు. మీకు పాలిగాన్స్లో అడిగితే క్వశ్చన్ దేని గురించి అడగొచ్చానంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండ్ దాంట్లో గీయగలిగే డయాగ్నల్స్. వీటికి సంబంధించి క్వశ్చన్ అడుగుతారు. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది అని ఒకసారి మనం చూస్తే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది? అందులో n భుజాలు కనుక ఉంటే, ఎన్ని భుజాలండి? n భుజాలు కనుక ఉంటే, n భుజాలు కనుక ఉంటే అది n-2 ఇంటూ 180 degrees అవుతుంది. n-2 ఇంటూ 180 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ పెంటగాన్. పెంటగాన్ అంటే 5 భుజాలు ఉన్న బహుభుజి. ఇందులో ఉండే అంతర్కోణాల మొత్తము 5 - 2 అంటే 3 ఇంటూ 180 540 అవుతుంది. దెన్ వాట్ అబౌట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్? ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ 360 degrees, 360 డిగ్రీలు. ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి అన్న విషయాన్ని కనుక మనం మాట్లాడితే, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిదండి? ఇది స్క్వేర్, రైట్? స్క్వేర్. సో స్క్వేర్లో 1 2 3 4 ఎన్ని ఉన్నాయండి? మొత్తం 4 శీర్షాలు ఉంటాయి. 4 శీర్షాల నుంచి ఇప్పుడు మొదటి దాని నుంచి ఇటొక భుజం గీసాం, ఇటొక భుజం గీసాం. ఈ 2 కాకుండా మిగతా శీర్షానికి ఒక
కర్ణాన్ని గీశాను. బాగా జాగ్రత్తగా గమనించండి. ఎన్ని శీర్షాలని కలుపుతున్నాం మనం? 2 శీర్షాలని కలుపుతున్నాం. 2 శీర్షాలని కలుపుతుంటే ఒక రేఖాఖండం ఏర్పడింది, దాన్ని డయాగ్నల్ అన్నాం. ఒక రేఖాఖండం ఏర్పడింది, దాన్ని డయాగ్నల్ అన్నాం. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెక్సాగాన్, 6 భుజాలు ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇక్కడ నుంచి మనం దీన్ని భుజం అంటాం, ఇక్కడ నుంచి మనం దీన్ని భుజం అంటాం. మనం గీయగలిగే ఈ శీర్షం నుంచి మనం గీయగలిగే కర్ణాలు డయాగ్నల్స్ 1 2 and 3. అంటే ఒక శీర్షం నుంచి ఎన్ని డయాగ్నల్స్ గీస్తున్నాం మనము? 3 డయాగ్నల్స్. ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 3. రైట్ అండ్ ఎన్ని రాసిన మొత్తం? 3 3 3 6 3s 18. కానీ ఇక్కడ నుంచి గీసిన డయాగ్నల్, ఇక్కడ నుంచి గీసిన డయాగ్నల్ డూప్లికేట్ అయింది కదా, మళ్ళీ గీసా. డూప్లికేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే బై 2 చేయాలి. కాబట్టి హెక్సాగాన్లో ఉండే కర్ణాలు ఎన్ని? 9. దీన్ని ఫార్ములేట్ చేయాలి. ఎలా ఫార్ములేట్ చేస్తా? 6 శీర్షాలు ఉన్నాయి. 6 శీర్షాలు ప్రతి శీర్షం నుంచి గీయాలి మనం. ఇంటూ 6 శీర్షాల నుంచి మనము 3 డయాగ్నల్స్ గీసాం. 3 ఎందుకు గీసాము అని అంటే తీసుకున్న శీర్షానికి దాని నుంచి దానికి గీయలేం కాబట్టి ఒక శీర్షం వెళ్ళిపోయింది. దాని పక్క శీర్షానికి గీస్తే భుజం అవుతుంది, ఆ శీర్షాన్ని మనం ముట్టుకోము. ఇటుపక్క శీర్షానికి గీయలేము కాబట్టి ఆ శీర్షాన్ని కూడా ముట్టుకోము. అంటే ఎన్ని శీర్షాలను వదిలేసాం మనం? 3 శీర్షాలను వదిలేసి మిగతా 3 శీర్షాలకు వెళ్ళాం. అంటే 6 × 6 - 3/2. అంటే n శీర్షాలు కనుక ఉంటే ప్రతి శీర్షం నుంచి n-3 డయాగ్నల్స్ గీయచ్చు. దాని యొక్క డూప్లికేషన్ని ఐడెంటిఫై చేసాం కాబట్టి బై 2 రాస్తాం. కాబట్టి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈజ్ n × n-3/2. n × n-3/2. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ నుంచి వచ్చే కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ద రేషియో బిట్వీన్ ఇంటీరియర్ యాంగిల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ అంటాడు. ఏంటప్పుడు అని అంటే n-2 × 180 degrees to 360 degrees. So 182s. So what is the ratio? n-2 is to 2 is the ratio. Interior angles to exterior angles ratio. Interior angles to exterior angles ratio. Right. So question very clear. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు అంటే ఇంతకు ముందు ఇచ్చినట్టుగా అది సింపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించడనో సరికాని స్టేట్మెంట్ గుర్తించడనో అంటాడు. ఇన్ ఏ సెప్టాగాన్ రేషియో బిట్వీన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ టు exterior angles is 5:2. Is 5:2. Next, in a hexagon, number of diagonals are 18. ఒక షడ్భుజిలో లేదంటే హెక్సాగాన్లో ఉండే కర్ణాల సంఖ్య 18. థర్డ్ వన్, in a decagon sum of exterior angles are 2 straight angles. ఒక దశభుజిలో లేదంటే ఒక డెకాగాన్లో ఉండే బాహ్య కోణాల యొక్క మొత్తము 2 సరళ కోణాలకి సమానము. ఓకే, ఇది. సో ఇందులో సరైన స్టేట్మెంట్ ఏది? సెప్టాగాన్లో రేషియో బిట్వీన్ ఇంటీరియర్ యాంగిల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 5:2. సో వెరీ సింపుల్గా గుర్తుపెట్టాలి. మీరు ఎలా గుర్తుపెడతామంటే, సో సెప్టాగాన్ అంటే 7 సైడ్స్ ఉంటాయి. ఒక ఆడ్ నెంబర్లో కనుక సైడ్స్ ఉంటే 7 కానీ 9 కానీ 11 కానీ 13 కానీ ఆడ్ నెంబర్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తుంది. ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్ రేషియోని యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తుంది.
సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు గుడ్డిగా ఫార్ములాలు వేసుకుంటూ పోకూడదు, దాంట్లో ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇది ఇంటర్లింక్ చేయడము అని అంటే. ఓకే, ఒకవేళ ఈవెన్ నెంబర్ వస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హెక్సాగాన్ అనుకోండి. హెక్సాగాన్ ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్ రేషియో విల్ బి 2:1 ఉంటుంది. హెక్సాగాన్ అంటే 6-sided ఫిగర్. ఈవెన్ నెంబర్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటే వాటి రేషియో యొక్క మొత్తము ఈ 6లో సగం ఉంటుంది, నెంబర్ ఆఫ్ సైడ్స్లో సగం ఉంటుంది, 2:1. దీన్ని డబల్ చేస్తే నీకు మళ్ళీ 6 వస్తుంది, 4:2, 4 + 2 6. ఐడెంటిఫై చేయగలగాలి ఇట్లా రిలేషన్. దీనివల్ల ఏం చేస్తామంటే మనం ఆన్సర్ని, ఆప్షన్స్ని త్వరగా గుర్తిస్తాం. ఒక్కొక్క క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక 10 to 15 seconds కనుక మనం మిగుల్చుకోగలిగితే వెరీ సింపుల్. ఓకే, రైట్. So in hexagon number of diagonals are 18. It's a false statement. In hexagon the number of diagonals are 6 × 3/2. That is 3 3s are 9. Very simple. 6 ఉన్నాయి, 3 గీస్తాం. సో 6 ముళ్ళ 18, దాంట్లో డూప్లికేషన్ ఉంటుంది కాబట్టి 9. కాబట్టి దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఇది డెకాగాన్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అది డెకాగాన్ కానీ 100 గాన్ కానీ ఏ గానైనా కానీ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 360 degrees. The 360 degrees is equal to 2 straight angles, that is 2 × 180 degrees. Correct kada? Right. So 1 and 3 are the true statements. The second one is the false statement. Right. So this is called polygons ane chapter. అయిపోయింది చూడండి, 10 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాల లోపే మీకు బహుభుజులు అనే చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ మనం ఫినిష్ చేసాం. దీని నుంచే క్వశ్చన్ ఏరియా ఉంటుంది. ఓకే, రైట్. సో గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. So roots of the quadratic equation 2x² - 5x + 3 = 0 are. So 2x - 5x + 3 = 0 యొక్క వర్గ సమీకరణానికి సంబంధించిన మూలాలు కనుక్కోండి. సో మామూలుగా మీరు ఎలా చేస్తారు అని అంటే 2x² - 5x + 3 = 0ని ఏదో ఒక రకంగా ఫ్యాక్టరైజ్ చేస్తారు. 2 ముళ్ళ 6. 6 అంటే 6 1 6, కాబట్టి 6 - 1గా రాస్తాం. అంటే 2x² - 6x + x + 3 అంతేనా? లేదు అని అంటే ఎలా రాస్తాం? 3 2 6 అని రాస్తాం. -3 -2. సో -3x -2x + 3గా మనం రాస్తాం. సో 2x² అంటే xని కామన్ తీస్తే ఇక్కడ వచ్చేది 2x - 3, -2ని కామన్ తీస్తే -1ని కామన్ తీస్తే ఇక్కడ వచ్చేది 2x - 3. సో 2x - 3ని కామన్ తీస్తే 2x - 3 × x - 1 = 0. అప్పుడు x = 1, అప్పుడు x = 3/2. 1 and 3/2 ఎక్కడ ఉందో అది మన ఆన్సర్ అవుద్ది. 1 and 3/2 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఇది మనం చూస్తాం. ఇది మీరు చేసే పద్ధతి. రైట్. కొందరు ఏం చేస్తారంటే ఆప్షన్ సబ్స్టిట్యూషన్లో పెడతారు. అంటే మూలాలు కాబట్టి ఆ మూలాలు ఏం చేస్తాయంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి, అంతే కదండి. రైట్. నేనేం చేస్తానంటే వెరీ సింపుల్ థింగ్. నేనేం చేస్తానంటే మూలాలకి మరియు కోఎఫిషియంట్కి మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తా, దాన్ని బట్టి చెక్ చేస్తా, అది ఈజీ అవుద్ది. సో ఏంటి, వర్గ సమీకరణం ఉందనుకోండి. వర్గ సమీకరణం ax² + bx + c = 0. దాని యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటాలు అయితే ద సమ్ ఆఫ్ రూట్స్ ఆర్ ఆల్ఫా + బీటా = -b/a. ఆల్ఫా × బీటా = c/a అవుతుంది. అంటే ఆల్ఫా × బీటా ఏమవుద్ది? c/a. అంటే మూలాల యొక్క లబ్ధం ఏమవుద్ది అంటే 3/2 అవుద్ది. మూలాల యొక్క లబ్ధం 3/2. ఇక్కడ -3/2 ఉంది, 1, -3/2. రెండింటిని మల్టిప్లై చేస్తే -3/2 వస్తుంది, ఇది కాదు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3/2 వస్తుంది, ఓకే. రెండింటిని మల్టిప్లై చేస్తే -3/2 వస్తుంది, కాదు. రెండింటిని మల్టిప్లై చేస్తే 3/2 వస్తుంది. 2 మిగిలినాయి మనకి. అన్ని మిగిలినాయి, 2 మిగిలినాయి. రైట్. సో ఈ రెండింటిని కలిపితే 5/2 కావాలి. రెండింటిని కలిపితే 5/2 రావాలి. ఓకే. 2 నెగిటివ్ పదాలని కలిపితే పాజిటివ్ పదం రాదు, నెగిటివ్ పదమే వస్తుంది.
రెండు పాజిటివ్ని కలిపితేనే పాజిటివ్ పదం వస్తుంది. కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్ 1,3/2 వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఇదంతా ఏమి చేయకుండా చూడగానే 3/2 రెండిట్లో 3/2 ఉంది. సో మనకు సమ్ ఆఫ్ -5/2 అంటే 5/2 రావాలి. అంటే వాటి యొక్క సమ్ పాజిటివ్లో ఉండాలి. సమ్ పాజిటివ్లో ఇవ్వగలిగేది ఓన్లీ 1,3/2 మాత్రమే మనకి సమ్ అనేది పాజిటివ్లో ఇస్తుంది. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడము అని అంటే దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోవడం. మీకేమీ లెక్కలు రాక కాదు, మీకేమీ వర్గ సమీకరణలు తెలియక కాదు మీరు ఇక్కడ క్లాస్లో కూర్చుంది. మీరు ఎందుకు కూర్చున్నారు అని అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఆ క్వశ్చన్ని డీల్ చేసే విధానాన్ని నేర్చుకోవడానికి కూర్చున్నారు. కాబట్టి ఐఆమ్ హియర్, అది నేర్పించడానికే నేను ఇక్కడ ఉన్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, రైట్. సో ఇలా మనం క్వశ్చన్ యొక్క డీలింగ్ మనం చూస్తాం. సో నీకు వర్గ సమీకరణాల్లో వచ్చే ఏకైక కాన్సెప్ట్ ఏంటి అని అంటే మూలాల యొక్క మొత్తము, మూలాల యొక్క భేదము. మరియు వర్గ సమీకరణాల పైన మనకి క్వశ్చన్ ఇస్తాడు, రాత లెక్కలు అంటాం మనం వాటిని. ఏ లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్లో ఆన్సర్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏది సాటిస్ఫై చేస్తుందో అది మీ ఆన్సర్ అవుద్ది. మనకు రాను రాను ఫ్లోలో ఎక్కడో ఒక చోట తగులుద్ది, తగిలినప్పుడు చెప్తా. ఓకే అండి, క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద 2 points 4, k and 5, -2 is 6. Then the value of k is 4, k మరియు 5, -2 బిందువుల గుండా పోయే రేఖ వాలు 6 అయితే k యొక్క విలువ ఎంత? సో రేఖ యొక్క వాలును గమనిస్తే x1 y1 x2 y2 అనే రెండు బిందువులు ఉన్నాయి. ఈ రెండు బిందువుల్ని కలిపే రేఖ యొక్క వాలు ఏమవుతుందంటే y2 - y1 x2 - x1. y2 - y1 అంటే -2, -k by 5, -4 x2 - x1 that is equal to 6. -2, -k is equal to 6, -k is equal to 8, k is equal to -k is equal to 8, k is equal to -8. So what is the answer? K is equal to -8 is the answer. Okay, this is the absolute answer. అంటే y2 - y1 x2 - x1 కింద మనం చూస్తున్నాం. నేను ఎలా ఆలోచిస్తాను అని అంటే, సో ఫస్ట్ థింగ్ వాట్ ఇస్ ద స్లోప్? స్లోప్ ఏంటి అని అంటే y కోఆర్డినేట్స్కి x కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ అనేది, x కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ y కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ ఎన్ని రెట్లు ఉందో చెప్పేది. హౌ మెనీ టైమ్స్ ఇట్ వాస్. అర్థమైందా? x కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ y కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ ఎన్ని రెట్లు ఉందో చెప్పేదాన్ని మనం వాలు అని అంటాం. ఎన్ని రెట్లు ఉందంట? 6 ఉందంటే 6 రెట్లు ఉందంట. అంటే ఇక్కడ చూడండి 4, k 5, -2 ఈ డిఫరెన్స్ ఒకటి ఉంటే ఈ డిఫరెన్స్ 6 ఉంటుంది. -2కి 6 ఉండాలి అని అంటే, -2కి 6 ఉండాలి అని అంటే ఇది 5 కంటే చిన్నది, ఇది -2 కంటే చిన్నది, -2 కంటే చిన్నది ఖచ్చితంగా -8 అవుతుంది. కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్? -8 ఈజ్ ద ఆన్సర్. నేను వాలుకు సంబంధించిన స్టేట్మెంట్స్ క్రింది ప్రవచనాల్లో సత్య ప్రవచనాన్ని గుర్తించండి, ఫైండ్ ద ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ స్లోప్ అన్నాడు అనుకోండి. స్లోప్ యొక్క డెఫినేషన్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ద స్లోప్ ఈజ్ ఏ నథింగ్ బట్ రేషియో బిట్వీన్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ టు x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ టు x కోఆర్డినేట్స్. లేదంటే x నిరూపకాల యొక్క భేదానికి y నిరూపకాల యొక్క భేదము ఎన్ని రెట్లు ఉందో చెప్పేదాన్ని వాలు అని అంట. x నిరూపకాల యొక్క భేదము y నిరూపకాల యొక్క భేదము ఎన్ని రెట్లు ఉందో చెప్పేదాన్ని వాలు అని అంట. సబ్జెక్ట్ని చూడాల్సింది ఇలా చాలా జాగ్రత్తగా విడదీసి విడమర్చి చూడాలి. వాలు అంటే ఫార్ములా y2 - y1 x2 - x1 tan θ ఈజ్ ఈక్వల్ టు m, m ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ θ. ఇది కాదు, రైట్? దిస్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్. అసలు ఏంటి, రెండు బిందువులు ఉంటే ఎలా చూస్తాం మనం స్లోప్ని అని అంటే,
y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈజ్ ద స్లోప్ ఫార్ములా. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిష్పత్తి y2 మైనస్ y1కి x2 మైనస్ x1కి మధ్యలో నిష్పత్తి, అంటే y కోఆర్డినేట్స్ యొక్క భేదానికి x కోఆర్డినేట్స్ యొక్క భేదానికి మధ్య గల నిష్పత్తి. ఇంకో రకంగా ఆలోచిస్తే x కోఆర్డినేట్స్ మధ్య ఉన్న భేదము y కోఆర్డినేట్స్ యొక్క భేదము ఎన్ని రెట్లు ఉందో చెప్పేది. అడు 6 అన్నాడు కాబట్టి x కోఆర్డినేట్స్ యొక్క భేదానికి y కోఆర్డినేట్స్ యొక్క భేదము 6 రెట్లు ఉంటుంది. 1 ఉంది కాబట్టి 6 టైమ్స్ 6 ఉంటుంది. సో డిఫరెన్స్ -2కి k నుంచి ఎంత డిఫరెన్స్ ఉండాలి? 6 డిఫరెన్స్ ఉండాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ -8. సార్ 4 కూడా కావచ్చు కదా, 4 ఉన్నా కూడా 6 డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎస్, మంచి డౌట్. ఎందుకు 4 కాదు అని అంటే ఇక్కడ చూడండి, x కోఆర్డినేట్స్ పైన చిన్నది ఉంది, కింద పెద్దది ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే రెండో బిందువు యొక్క నిరూపకాలు పై బిందువు నిరూపకాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి, స్లోప్ పరంగా అర్థం చేసుకుంటే. అర్థమవుతుందా? కాబట్టి -2 కంటే చిన్నది -8, 4 కాదు. కాబట్టి ద ఆన్సర్ విల్ బి -8 ఓన్లీ, నాట్ 4. కొందరు పాపం ఆప్షన్ 4 అన్నారు, నాట్ 4. అర్థమవుతుందా? అర్థమైందా? క్లియర్? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. So observe the following multiplication. AB into 3 is equal to CAB. AB into 3 is equal to CAB. The values of the letters A, B and C క్రింది గుణకారాన్ని పరిశీలించండి. వెరీ సింపుల్ అండి. ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఏ వాల్యూ బి వాల్యూని పెట్టేస్తాం. సో సి అంటే 0 ఉందనుకోండి, అది 3 డిజిట్ నెంబర్ కాదు CABలో, కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఏబి అంటే 33 90. సో ఇది కూడా కాదు, ఎందుకంటే కింద కూడా మళ్ళీ 30నే రావాలి. అండ్ 05 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. 15 అంటే ఏ 0 కాదు, కాబట్టి ఇది కూడా కాదు. సో దిస్ ఈజ్ ద 1. సో 50 into 3 ఈజ్ ఈక్వల్ టు 150. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో సింపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించదు. సో ఘటన యొక్క సంభావ్యతను సూచించాలి అంటే ఆ వాల్యూ 0 కంటే పెద్దదిగాను 1 కంటే చిన్నదిగాను ఉండాలి. ఇట్స్ ఏ కంపల్సరీ. 0కి ఈక్వల్గా ఉండొచ్చు, దాన్ని నల్ ప్రాబబిలిటీ అంటాం, లేదా ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అంటాం. ఈజ్ ఈక్వల్ టు 1 ఉండొచ్చు, దాన్ని షూర్ ఈవెంట్ అంటాం, అంటే ఖచ్చితంగా జరిగే ఈవెంట్ షూర్ ఈవెంట్ అంటాం. కాబట్టి 0 to 1 బిట్వీన్ మధ్యలో ఉంటే అది ఏదైనా ఒకదాని యొక్క ప్రాబబిలిటీ అవుతుంది. సో ఏదైతే 1 కంటే పెద్ద ఉందో అది ప్రాబబిలిటీ కాదు. దిస్ ఈజ్ 1.75 ఇస్ నాట్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్. 1.75 అనేది ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కూడా కాదు. వెరీ బేసిక్ క్వశ్చన్. ఓకే, దీనికి కూడా నువ్వు టైం వేస్ట్ చేసుకుని అదా ఇదా 15.13% ఎంత అవుద్ది అని లెక్కలు వేసుకోకూడదు. వెరీ సింపుల్. ఏది 1 కంటే ఎక్కువ ఉంది, 1.75 1 కంటే ఎక్కువ ఉంది, అది కాదు అంతే. మిగతా వాటి జోలికి పోవద్దు, టైం వేస్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్, ఇఫ్ ఏ లైన్ intersects 2 concentric circles with center O at ABCD respectively, then O కేంద్రంగా గల 2 ఏకకేంద్ర వృత్తాల్ని ఒక రేఖ వరుసగా ABCDల వద్ద ఖండించినప్పుడు, ఏకకేంద్ర వృత్తాలు ఉన్నాయి. ఓకే, రైట్. వృత్తాలు ఒక రేఖ వరుసగా ABCDల వద్ద ఖండించినప్పుడు, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి వద్ద ఖండించినప్పుడు, ఓకే, ఏమవుతుందంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. అయ్యా అట్టెట్ అవుద్దండి అని అంటే ఈ ఏదైతే గ్యాప్ ఎక్కడ చూసినా ఈక్వల్ ఉంటుంది, అంతే కదండి. రింగు కదా, రింగ్ మీరు గాజు ఉందనుకోండి, అమ్మాయిల చేతి గాజు ఉంటుంది కదా, గాజుతో లోపల ఒకసారి గీయండి, బయట ఒకసారి గీయండి, ఈ గ్యాప్ ఎక్కడ చూసినా సేమ్ ఉంటుంది. కాబట్టి ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుద్ది. అందులో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, ఎందుకంటే కంకణం యొక్క పొడవు, కంకణం యొక్క వెడల్పు అంటాం మనం, కంకణం యొక్క వెడల్పు సమానంగా ఉంటుంది. దట్స్ ఇట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ అవర్ ఆన్సర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ద
that must be added to 7380 to get a perfect square is. పరిపూర్ణ వర్గము కావడానికి 7 3 8 0కి ఎంత కలపవలెను? ఎంత కలపవలెను? సో ఇక్కడ 7380 ఉంది, కలపాల్సిన కనీస సంఖ్య ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 14 కలిపామనుకోండి 7394 అవుతుంది. 16 కలిపామనుకోండి 7396 అవుతుంది. ఇక మీరే చెప్పాలి పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇది చాలా వెరీ సింపుల్ క్వశ్చన్. 187398 అవుతుంది. 98 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండదు కాబట్టి ఇదైతే కాదు. ఓకే, ఇదైతే కాదు. 7396 ఎవరి యొక్క స్క్వేరు ప్లీజ్? సో 7399 7399. ఓకే, సో ఏమవుతుంది? ఎస్, 7396 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈజ్ యాడెడ్ టు 16. ఎంత కలపాలన్నది 16 కలపాలి. 16 కలిపితే మనకు 7396 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం దాన్ని చూస్తాము. ఎలా చూస్తామంటే పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం చూస్తాం. ఇక మీరు 7396 ఎవరి పర్ఫెక్ట్ స్క్వేరు అని మీకు రకరకాల ఇక స్క్వేర్లు కనుక్కోవడానికి, క్యూబులు కనుక్కోవడానికి యూట్యూబ్లో బొచ్చడు షార్ట్కట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక మనం అది చెప్పాల్సిన టైం వేస్ట్ చేసుకోం, కానీ మీకైతే పర్ఫెక్ట్ స్క్వేర్ 16 కలపడం వల్ల ఏర్పడుతుందన్న విషయం అర్థమవుతుంది కదండి. రైట్, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్. ఓ వెరీ నైస్. సో 3 power x plus 2 is equal to 2 power 3x plus 1, then x is equal to. So 3 power x plus 2 is equal to 2 power 3x plus 1, then x is equal to. సో రెండు వైపులా లాగ్ అప్లై చేస్తే log 3 to the power of x plus 2 is equal to log 2 to the power of 3x plus 1. ఓకే, సో ఇది ముందుకు తీసుకొస్తాం. ముందుకు తీసుకొస్తే x plus 2 ఉంటుంది. x plus 2 into log 3, 3x plus 1 into log 2, 3x plus 1 into log 2. ఓకే, క్లాస్ లేదు. x log 3, 2 log 3, 3x log 2 ప్లస్ ఇంటూ 1 log 2, అంతే కదా. ఓకే, సో దీన్ని అవతల తీసుకెళ్తాం కాబట్టి log 2 మైనస్ 2 log 3 బరాబర్. సో దీన్ని లెఫ్ట్కి తీసుకొచ్చి ఎక్స్ని కామన్ తీస్తే log 3 మైనస్ 3 log 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో ఆప్షన్లో ఎక్కడా లేదు కాబట్టి log 2 మైనస్ 2 log 3, log 2 మైనస్ 3 log 2 ఎక్కడ లేదు కాబట్టి సో ఆప్షన్స్ రాంగ్ ఉండొచ్చు మేబీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో దిస్ ఈస్ ద ఆన్సర్. log 2 మైనస్ 2 log 3 బై log 3 మైనస్ 3 log 2. ఓకే, రైట్. సో ఇది మన యొక్క ఆప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ రాంగ్ ఉంది కాబట్టి నేను కరెక్ట్ ఆప్షన్ రాస్తా. log 2 మైనస్ 2 log 3 బై log 3 మైనస్ 3 log 2 మైనస్ 3 log 2. ఓకే, సో ఎలా ఐడెంటిఫై చేస్తాను నేను? చూడగానే ఆన్సర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాను అంటే రెండింటికి మనం ఏం అప్లై చేస్తాం? లాగ్ అప్లై చేస్తామనే విషయం మనకు అర్థమవుతుంది. ఏం అప్లై చేయాలండి? లాగ్ అప్లై చేయాలనే విషయం మనకు అర్థమవుతుంది. లాగ్ అప్లై చేసేటప్పుడు 2 into 1 అవుద్ది, పవర్లో ఉంది కాబట్టి ఇది లాగ్ అప్లై చేస్తే log 2 మైనస్ 2 log 3 అంటే ద న్యూమరేటర్ విల్ బికమ్స్ యాజ్ log 2 మైనస్ 2 log 3 ఉంటుంది. ఎక్కడ న్యూమరేటర్లో log 2 మైనస్ 2 log 3 ఉంటుందో అది మన ఆప్షన్గా గుర్తిస్తాం. దట్స్ ఇట్. సార్ రెండిట్లో ఉంది. ఓకే, రెండిట్లో ఉన్నప్పుడు 3 power x ఉంది, ఇది 2 power 3x ఉంది. అంటే ఎక్స్ని ఇక్కడ కామన్ తీస్తాం కాబట్టి ఎక్స్ని కామన్ తీసినప్పుడు డినామినేటర్లోకి పంపాల్సిన అంశం log 3 మైనస్ 2 log 3ని మనం ఇక్కడ తీసుకొస్తాం కాబట్టి 3 log 2. సో log 3 మైనస్ 3 log 2 అన్నది మనం ఇక్కడ ఆప్షన్స్లో ఐడెంటిఫై చేస్తాం. అంటే మనకు ప్రాక్టీస్లో అది వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి
sin square 15 plus sin square 75 by tan square 60 plus cot square 30 is minus 1 by 2 of sec 35 sin 55 యొక్క వాల్యూ. ద క్వశ్చన్ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీ, ఇంకొకటి ఐడెంటిటీస్ ప్రాపర్టీ. కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఓకే రైట్. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ 15 సైన్ స్క్వేర్ 75, 15 ప్లస్ 75 బోత్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఒకదాన్ని మనం కాస్గా మారిస్తే సైన్ స్క్వేర్ 15 ప్లస్ కాస్ స్క్వేర్ 15 అది 1 అవుద్ది రైట్. అండ్ టాన్ స్క్వేర్ 60 ప్లస్ కాట్ స్క్వేర్ 30, టాన్ స్క్వేర్ 60 ప్లస్ కాట్ స్క్వేర్ 30. సో ఏమవుద్ది టాన్ స్క్వేర్ 60 ప్లస్ కాట్ స్క్వేర్ 30 అని అంటే, అండ్ ఇక్కడ చూస్తే tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. కాబట్టి అది tan స్క్వేర్ 60 ప్లస్ tan స్క్వేర్ 60 లాగానే ఉంటుంది. దట్ ఈజ్ 2 tan స్క్వేర్ 60. ఎంతండి 2 tan స్క్వేర్ 60. ఎందుకంటే కాట్ స్క్వేర్ 30 మనం tan స్క్వేర్ 60గా మార్చి రాస్తాం. అది 2 tan స్క్వేర్ 60 అవుతుంది. 2 tan స్క్వేర్ 60, 2 tan స్క్వేర్ 60 అంటే 60 ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ √3. √3 స్క్వేర్ అంటే ఇంటూ 3. ఓకే 2 tan స్క్వేర్ 60 రైట్. సో మైనస్ 1/2. మళ్ళీ ఇక్కడ గమనిస్తే sec 35 and sin 55. Sin 55 we can written as cos 35. Sec 35 we can written as 1 by cos 35. So cos 35 cancel. అంటే sec 35ని మనము 1 by cos 35 రాయొచ్చు, sin 55ని cos 35 రాయొచ్చు బై యూజింగ్ కాంప్లిమెంటరీ యాంగిల్. అది 1 అవుతుంది. కాబట్టి ఇది 1/6 మైనస్ 1/2. సో 6 ఈజ్ ద LCM. That is 6 is the LCM కాబట్టి it is 1 minus 3 minus 2/6 minus 1/3. So what is the answer? Minus 1/3 is the answer. Minus 1/3 is the answer. Okay, right, good. అర్థమవుతుందా? సో వెరీ సింపుల్. ఇది ఒక్కటి మనము ఐడెంటిఫై చేయగలిగితే, ఆ వాల్యూ ఒక్కటి మనం తీసుకోగలిగితే ఈజీ అవుతుంది. ఇలా కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీ ఉంది అండ్ ఐడెంటిటీస్ యొక్క ప్రాపర్టీ కూడా ఉంది ఇందులో. ఓకేనా? నెక్స్ట్ వన్. సో అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ 3/11, 8/5, 1/2 అండ్ 5/7. 3/11, 8/5, 5/7, 1/2 మరియు 5/7ల యొక్క ఆరోహణ క్రమాన్ని రాయండి. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్. ఏది స్మాలెస్ట్ వన్ అవుద్దో దాన్ని ముందు పెట్టాలి. సో బాగా జాగ్రత్తగా గమనించండి. ఇందులో స్మాలెస్ట్ వన్ ఏముంది? 5/7 ఉంది. ఇందులో స్మాలెస్ట్ వన్ ఏముంది? 8/5 ఉంది. ఇందులో స్మాలెస్ట్ వన్ ఏముంది? 8/5 ఉంది. ఇందులో స్మాలెస్ట్ వన్ ఏముంది? 3/11 ఉంది. ఈ మూడింటిని కంపేర్ చేస్తే చాలు మనకి. ఓకే. సో ఇది 7 ఏళ్ళ 49. ఇక్కడ 80 పెట్టామనుకోండి 1.6. సో 1.6 అనేది పెద్దది. దేంతో కంపేర్ చేస్తే 5/7తో కంపేర్ చేస్తే. కాబట్టి 8/5 అనేది ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఇది మోర్ దెన్ 1 కాబట్టి. ఇప్పుడు 3/11కి అండ్ 5/7కి కంపేర్ చేస్తే ఇది 30గా చూస్తే మనం చూడాల్సింది ఏంటంటే 0.2. సో 3/11 ఇస్ ద స్మాలెస్ట్ వన్. కాబట్టి 3/11 ముందు ఉండాలి. 3/11, 8/5 ఇట్స్ మోర్ దెన్ 1 కాబట్టి ఇదే పెద్దది. సో ఇది చివరి ఉండాలి యాక్చువల్గా. ఓకే. సో ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఏమీ లేదండి, ఫస్ట్ ఉన్న 4గిటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ 4గిట్లో ఏది స్మాలెస్ట్ వన్ ఉందో అది మన ఆన్సర్ అవుద్ది, మిగతాయి మన ఆన్సర్లు కావు. ఓకే అండి, రైట్. సో దట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. సో 3/11, 1/2, 1/2 అంటే 0.5 అండ్ 5/7 అది ఆల్మోస్ట్ 0.7 అండ్ ఫైనల్లీ మిగిలింది 8/5. దిస్ ఈజ్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్. దిస్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్. మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా? నెక్స్ట్ వన్. సో x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 47. దెన్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు
మీరు బాగా జాగ్రత్తగా చూడండి, ఇది రివర్స్ ఆర్డర్ క్వశ్చన్ అనమాట యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఉందనుకోండి, n అనే నెంబర్ ఉంది. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అనే నెంబర్ ఉంది. హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్, xx క్యాన్సిల్ అవుద్ది, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 2. ఏమవుతుంది అది n స్క్వేర్ మైనస్ 2, n స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు దీనికి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి, x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్. సో దట్ ఈజ్ ఆల్వేస్ n స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై హోల్ స్క్వేర్. ఈ మైనస్ 2 అటు వెళ్ళిపోతుంది, ఏమైంది అప్పుడు అది మైనస్ 2 అవుతుంది. బాగా జాగ్రత్తగా చూడండి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంటుంది ఆన్సర్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంటుంది ఆన్సర్. సో x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంది. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే, విచ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే, 49 కంటే, 49 కంటే. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 49 అంటే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ 49 అంటే 7 స్క్వేర్ మైనస్ 2, 7 స్క్వేర్ మైనస్ 2. ఈ 7 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ. ఆ 7 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ. ఎవరికంటే 2 తక్కువ? 3 స్క్వేర్ కంటే 2 తక్కువ. కాబట్టి n ప్లేస్లో మనకు ఉండాల్సింది ఏంది? 3 ఉండాలి. n ప్లేస్లో మనకు ఉండాల్సింది ఏంటండి? 3 ఉండాలి. రైట్. సో ఇది ఒక్కసారి మీరు కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ప్రతి పరీక్షలో ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతూ ఉన్నాడు. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 2. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఇందాక అడిగిన క్వశ్చన్ అదే. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 47 ఈజ్ ఈక్వల్ టు 47. 47 అంటే ఏంటి? ఏదో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ. కాబట్టి మనము ఈ విషయంలో రాయాలి అంటే దీన్ని ఏమని రాయాలి? మనము 7 స్క్వేర్ మైనస్ 2గా రాయాలి. మరి అదే దీని రివర్స్లో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్గా రాయాలనుకుంటే ఈ 7 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ, అంటే ఇది 3 స్క్వేర్ మైనస్ 2. మరి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తావు అని అంటే ఒక 3గా రాస్తాం. ఒక 3గా రాస్తాం. అర్థమైందండి? అంటే ఎప్పుడైనా సరే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అనేది వచ్చినప్పుడు x పవర్ a ప్లస్ 1/x పవర్ a ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అండ్ ఆల్వేస్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మైనస్ 2గా ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉందో దాన్ని నువ్వు ఆన్సర్గా గుర్తించాలి. అంతే తప్ప లెక్కలన్నీ చేసుకుంటూ పోకూడదు, లెక్కలన్నీ చేసుకుంటూ వెళ్ళకూడదు. కాబట్టి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. కావాలంటే మీరు చూడండి, 7 కాదమ్మా 3. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 2. ఎందుకంటే ఇక్కడ ఒక మైనస్ 2 వస్తుంది కాబట్టి. అంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ మైనస్ 2 అంటే 47. ఎలా అయిందా? అయితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. చాలామంది ఈ క్వశ్చన్కి ఎలా చేస్తారు అని అంటే ఆప్షన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే రివర్స్ క్వశ్చన్ కాబట్టి. ఎస్, దట్స్ ఎ గుడ్ వే. కాకపోతే నీకు ఈ కాన్సెప్ట్ కనుక తెలిస్తే 47 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ, 7 అనే పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ, అంటే దాంట్లో ఒక స్క్వేర్ తగ్గుద్ది. x పవర్ 4 కాబట్టి x స్క్వేర్లోకి వస్తుంది. దాని నుంచి xకి వెళ్ళాలంటే ఆ 7 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ. ఎవరి పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 3 అనే పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ. కాబట్టి దట్ x ఈజ్ ఈక్వల్ టు 3. అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు
3 అనే విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ థింగ్. నెక్స్ట్ వన్, 3 బిందువులు 0,6, 4,0 మరియు మూల బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. దీనికోసం మీరు ట్రయాంగిల్ ఫార్ములా ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది 0, 0, ఇది 4,0, ఇది 6,0, 0,6. ఇలా ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీని యొక్క బేస్ 4 యూనిట్లు, దీని యొక్క హైట్ 6 యూనిట్లు. 1/2 into 4 into 6, 2 2s are 4, 12 square units. That is option 12. సింపుల్. అంటే ఒక మీరు మామూలుగా ఏం చేస్తారు, 1/2 into x2 minus x1 ఫార్ములా వేస్తారు కదండి. సమ్ ఆఫ్ x2 minus x1 into y, అంటే y1 into x2 minus x3, రైట్? అట్లాంటి ఒక ఫార్ములా వేస్తారు కాబట్టి అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మూల బిందువులతో ఏర్పడేది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఉంటుంది. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ నిరూపక అక్షాలతో ఏర్పడే ట్రయాంగిల్ కాబట్టి 4 into 6 of half, దట్ ఈస్ 12 square units అవుతుంది. సో మళ్ళొక క్వశ్చన్, దట్ ఈస్ log 2 of sin 60 ప్లస్ log 2 of cos 60 మైనస్ log 2 of tan 60 యొక్క వాల్యూ ఎంత? ఇది log a ప్లస్ log b మైనస్ log c లాగా ఉంది కాబట్టి బేస్ సేమ్ ఉంది అన్నిటికీ. log 2 sin 60 ఇంటూ cos 60 by tan 60. The tan 60 is nothing but sin 60 by cos 60. So sin 60 cancel. Cos 60 whole square, that is cos 60 whole square with the base 2 కాబట్టి 2ని ముందుకు తీసుకొస్తే 2 into log 2 cos 60. What is the value of cos 60? Cos 60 అంటే 60కి అడ్జసెంట్గా ఉండే సైడ్ అండ్ ద హైపోటెన్స్, దట్ ఈజ్ 1/2. ఓకే. సో log 2 టు ద బేస్ 1/2 యొక్క వాల్యూ ఎంత? 2 log 2 1 మైనస్ log 2 of 2. ఓకే, 2 మల్టిప్లికేషన్ మర్చిపోయినాం, దట్ ఈజ్ -2. సో వాట్ ఇస్ ద ఆన్సర్? -2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నేను డైరెక్ట్గా మనం ఇక్కడే రాస్తాం. 2 into log 2 1/2. log 2 1/2 అంటే 2 power -1 ఈజ్ ఈక్వల్ టు 1/2. కాబట్టి ఎంత ఆన్సర్ ఇది? అది -1 కాబట్టి 2 into -1 ఈజ్ ఈక్వల్ టు -2గా మనం ఆన్సర్ని గుర్తిస్తాం. అంటే log a/b కూడా మనం రాయొచ్చు, log a మైనస్ log bగా కూడా మనం రాయొచ్చు. సో మీరు ఇక్కడ చూడగానే చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాల్సింది sin 60 into cos 60 by tan 60. tan 60 అంటే వాళ్ళు sin 60 క్యాన్సిల్ అయింది, cos square 60 అవుద్ది. కాబట్టి 2 log cos 60గా మనం రాస్తాం. దాని యొక్క ఐడెంటిఫికేషన్ కనుక్కుంటే సరిపోద్ది. -2 అంటే ఫాస్ట్గా ఉండాలి. సో 3.5 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘనపు సెంటీమీటర్లో చెప్పండి అంటున్నాడు. సో 3.5 సెంటీమీటర్స్ ఘనం ఉంది, స్పియర్. ఏదైనా ఒక స్పియర్ ఉందనుకోండి, ఇక్కడ స్పియర్ గురించిన విషయాలు కనుక చూస్తే, సో స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr² అవుతుంది. స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 πr³ అవుతుంది. 4/3 πr³. ఇక్కడ చూడండి 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం. 3.5ని ఎలా చూసుకోవాలి మనం లెక్కలు చేసేటప్పుడు అంటే 7/2గా తీసుకోవాలి. దట్ ఈజ్ సింప్లీ 4/3 into 22/7 into 7/2 into 7/2 into 7/2. 2 2s are 4 cancel, 2 11s are, so 7 7s are cancel. So by 3 is the common. ఎక్కడ 3 అనేది క్యాన్సిల్ అవ్వట్లే, by 3 is the common. మరి ఆన్సర్ ఏంటి? ఇదంతా మల్టిప్లై చేసే వరకు తెల్లారుద్ది, మనకి టైం వేస్ట్ అవుద్ది. ఎలా గుర్తిస్తాము అని అంటే, సో ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 11 యొక్క మల్టిపులో అది ఆన్సర్ అవుద్ది. దిస్ ఈజ్ 9 + 5 14 -3 11. సో ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 539. సో మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎందులో మనకి ట్రిక్ ఉపయోగపడుతుంది అని అంటే, స్తూపము ఇన్ సిలిండర్
కోన్ శంకువు అండ్ గోళం స్పియర్ గోళం స్పియర్ వీటిలో ఏది కనుక్కోమన్నా అది 11 యొక్క మల్టిపుల్ అవుతుంది. సో ఆన్సర్స్లో ఏది 11 యొక్క మల్టిపుల్ ఉంటుందో అది నీ ఆప్షన్ అవుద్ది. సింపుల్. గోళం చూడగానే ఫస్ట్ ఆప్షన్స్లో 11 యొక్క మల్టిపుల్ ఎవరు అన్నది చూడాలి. 11, 44, 99 రైట్. 539 ఇస్ 11 మల్టిపుల్. 535 11 యొక్క మల్టిపుల్ కాదు. 625 11 యొక్క మల్టిపుల్ కాదు. 49 కూడా 11 యొక్క మల్టిపుల్ కాదు. ఏది 11 యొక్క మల్టిపుల్? ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 1. ఏం చూడొద్దు. వృత్తానికి కానీ, స్తూపానికి కానీ, శంకువుకి కానీ, గోళానికి కానీ, అర్ధగోళానికి కానీ, అది ఉపరితల వైశాల్యం అడిగినా, చుట్టుకొలత అడిగినా, వాల్యూమ్ అడిగినా, ఏరియా అడిగినా దాని యొక్క ఆన్సర్ ఖచ్చితంగా 11 యొక్క మల్టిపుల్లో ఉంటుంది. ఎందుకంటే వై ఇట్ ఈజ్? బికాస్ వీఆర్ యూజింగ్ పై యాజ్ ఏ 22/7. The 22 is nothing but it's a 11 మల్టిపుల్. కాబట్టి ఖచ్చితంగా మనకి వచ్చే సమాధానం 11 యొక్క మల్టిపుల్లోనే ఉంటుంది. సో విచ్ ఈజ్ ద ఆప్షన్ ఎగ్జాక్ట్లీ బై ద 11 మల్టిపుల్? వీటి యొక్క జామెట్రికల్ ఫిగర్స్కి ఏది 11 యొక్క మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, 11 యొక్క మల్టిపుల్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 2x cube minus 5x square minus 4x plus 8 then ఇక్కడ చూడండి, ఇది ఒక ఘన సమీకరణం, క్యూబిక్ పాలినామియల్. ఇన్ క్యూబిక్ పాలినామియల్ ax cube ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అనేది ఒక క్యూబిక్ పాలినామియల్ అయితే దీని యొక్క జీరోస్ ఆల్ఫా బీటా గామాలు అయితే బాగా గమనించండి. ఇక్కడ 3 రకాల ఫార్ములాస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఆల్ఫా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. అంటే ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేయడం, ఒక్కొక్క దాన్ని యాడ్ చేయడం, రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయడం, మూడింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయడం. అంటే డిఫరెంట్ ఆఫ్ 2 జీరోస్, డిఫరెంట్ ఆఫ్ 3 జీరోస్, డిఫరెంట్ ఆఫ్ ఇండివిజువల్ జీరోస్ని యాడ్ చేయడం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నీకు ఇది ఏంటో అర్థం తెలియాలి, లేకపోతే కష్టం, లేకపోతే డైరెక్ట్గా ఇస్తే. ఆల్ఫా బీటా అంటే అర్థం ఏంటంటే ఎనీ 2 జీరోస్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా, ఆల్ఫా బీటా గామా. సో అదర్ దెన్ ఇంకొక కాంబినేషన్ సెట్ అవ్వదు కాబట్టి వదిలేస్తాం. సో ఫస్ట్ సింగిల్ యాడిషన్ ఇక్కడ నుంచి తీసుకుంటాం, -b/a. ఫస్ట్ మైనస్ వస్తుంది. నెక్స్ట్ డబుల్ ఆఫ్ యాడిషన్ ఇక్కడ నుంచి తీసుకుంటాం, ప్లస్ వస్తుంది, c/a. నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటాం ట్రిపుల్ ఆఫ్ యాడిషన్, -d/a. నువ్వు ఏదన్నా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ బైక్వాడ్రిక్ పాలినామియల్ ఉందనుకోండి, అంటే ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ ది పాలినామియల్. దీన్ని బైక్వాడ్రిక్ పాలినామియల్ అంటాం. ఓకే అండి, బైక్వాడ్రిక్ పాలినామియల్. అప్పుడు దీనికి ఏముంటాయంటే ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా. దెర్ ఆర్ 4 జీరోస్. దెర్ ఆర్ 4 జీరోస్. ఓకే అండి, రైట్. నెక్స్ట్ వన్. సో సమ్ ఆఫ్ ఆల్ఫా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా. ఓకే, నేను మీకు చెప్పాను కదా, సమ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. ఇది ఆల్ఫా బీటా, ఆల్ఫా గామా, ఆల్ఫా డెల్టా, బీటా గామా, బీటా డెల్టా, గామా డెల్టా, ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా డెల్టా, ఆల్ఫా గామా డెల్టా, బీటా గామా డెల్టా. రైట్ అండ్ ఎన్ని ఉన్నాయి? 4. నెక్స్ట్ వన్, ఇది ఒకటి ఆల్ఫా బీటా గామా డెల్టా. రైట్ అండ్ సింపుల్, ఇలా గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఫస్ట్ వన్ -b/a, నెక్స్ట్ c/a, నెక్స్ట్ మళ్ళీ మైనస్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది -d/a e/a. సో వెరీ సింపుల్. ఇది అది ఎన్ నెంబర్ ఆఫ్ పాలినామియల్ అయినా సరే అండి, అది ఎంత డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అయినా సరే దానికి ఎన్ని జీరోస్ అయినా ఉండనివ్వండి. సింగిల్ యాడిషన్, డబుల్ యాడిషన్, త్రిబుల్ యాడిషన్, 4 యాడిషన్, 4 యొక్క గుణిజాలు 4 మల్టిప్లై చేసి యాడ్ చేయడం. సో బి నుంచి మొదలదు అన్నిటికీ బైఏనే, -b/a, c/a, -d/a, e/a. మీకు చెప్పాను కదా అంటే క్వశ్చన్ అలాంగ్ విత్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తామని. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆల్ఫా బీటా గామా అంటే సింగిల్ యాడిషన్. సింగిల్ యాడిషన్ ఏమవుద్ది, ఇది అవుద్ది -5/2, -5/2 అంటే ఓన్లీ 5/2, ఓన్లీ 5/2 ఇక్కడ ఉంది. సింపుల్, నీకేం చేయాల్సిన అవసరం లే. చాలామంది ఏం చేస్తారంటే వాట్ ఇస్ ద మిస్టేక్ హియర్ వీఆర్ డూయింగ్ అంటే ఏం చేస్తామంటే వీటి ఆల్ఫా బీటా గామాలు కనుక్కొని చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది పాపం తెలియక. చూడండి, ఆల్ఫా బీటా ఇంటూ గామా, ఆల్ఫా బీటా ఇంటూ గామా అంటే ఏంటిది 8/2, -8/2 అంటే -4. సో దిస్ ఈజ్ మ్యాచ్ అయింది. ఏది మ్యాచ్ అయింది, సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అయింది. వెరీ సింపుల్, -c/a అనేది మ్యాచ్ అయింది. సరే, ఇఫ్ 2 ఆన్సర్స్ ఉంటే 11 మల్టిపుల్స్ ఉంటాయి, అప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇంకేం చేస్తామండి, ట్రిక్ చెప్పాము, వర్కౌట్ అయితే ట్రిక్ ఫాలో అవుతాం, వర్కౌట్ కాకపోతే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. ఇంకేం చేస్తాం కదా, అది దిస్ ఇస్ ద క్వశ్చన్. రైట్, ఓకే. 15 మనం డిస్కస్ చేసాం కదండి. 15 డిస్కస్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది, ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ పట్టింది. బాగా జాగ్రత్తగా చూడండి, మనము జస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసి 1 అవర్, ఇట్స్ ఓన్లీ 1 అవర్. ఇన్ 1 అవర్లో మనం 15 క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం. 15 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. నాట్ ఓన్లీ క్వశ్చన్స్, అలాంగ్ విత్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేస్తాం. అంటే ఎంత మళ్ళీ అర్థం కానట్టుందా, స్పీడప్ అయిందా, ఏం కాలా, ఇట్స్ వెరీ క్లియర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్. అది బయట ఎక్కడ మీరు ఎట్లా లెర్నింగ్ చేస్తారు, ఇక్కడ ఎట్లా లెర్న్ చేస్తారంటే అది మీరు డిఫరెన్షియేషన్ మీరే చేసుకోండి, మీరే డిఫైన్ చేసుకోండి. ప్రిపరేషన్ అనేది ఏ రకంగా ఉండాలి అన్నది. అదే మామూలుగా గంటలో అయితే ఒక 5 క్వశ్చన్లో 6 క్వశ్చన్లో అంటే అరగంటలోనే మీకు 3-4 క్వశ్చన్ల ఎక్స్ప్లెనేషన్ అనేది మనం బయట చూస్తాం. అంత నిదానంగా నింపాదిగా అంటే టైం కన్జ్యూమ్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుందండి అది. సో ఇక్కడ మనం టైం కన్జ్యూమ్ చేసేది ఏమీ ఉండదు, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. సో మీకు ఇలా అంటే ఈరోజు డే 1 కాబట్టి మనం ఇక్కడికి ఆపేద్దాం. సో ఎవ్రీడే మనం ఒక 40 to 50 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. అలా 5 డేస్లో మనం 288 క్వశ్చన్స్ని రీచ్ అవుతాం. డోంట్ వరీ, ఒక సెషన్ ఒకరోజు ఫుల్ డే సెషన్ తీసుకొని కూడా మనం కంప్లీట్ చేస్తాం. అప్ టు 8th వరకు మీకు ఇది ఈ 5 days బూట్ క్యాంప్ అనేది పూర్తవుతుంది. సో ఈ వారంలో 3 రోజులు, వచ్చే వారంలో 2 రోజులు లేదా 3 రోజులు తీసుకొని మీకు ఈ 5 days బూట్ క్యాంప్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రీవియస్ టెట్లో వచ్చిన క్వశ్చన్స్ మన సొంత ప్రదర్శన ఏమి కాదు ఇది. వాటిని తీసుకొని దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకుంటూ మీకు ఈ టెట్కు కావాల్సిన స్టఫ్ని మీకు పూర్తి స్థాయిలో అందిస్తాం. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మనకి 5 days బూట్ క్యాంప్ పూర్తవగానే మీకు వీక్లీ 5 days 2.5 hours to 3 hours మనము క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 2 సెషన్స్ ప్లాన్ చేస్తాం. ఒకటి అప్ టు 10th లెవెల్, ఇంకొకటి ఇంటర్ లెవెల్. ఒక 1.5 hour అప్ టు 10th లెవెల్, ఒక 1 hour అప్ టు ఇంటర్ లెవెల్, 2 ప్యారలల్ ట్రాక్స్ని మేము తీసుకొస్తాం. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ అంటే కాస్త భయం ఉంటుంది కాబట్టి తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. సిలబస్ ఇంటర్మీడియట్ లెవెల్కి కూడా తీసుకెళ్తాడు. కాబట్టి టీజీటీ ప్రిపేర్ అయినా, పీజీటీ ప్రిపేర్ అయినా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా, లేకపోతే రీసెంట్గా కేవీస్ అండ్ ఎన్వీస్ కూడా పడినాయి కాబట్టి వాటికి ప్రిపేర్ అయినా అన్నిటికీ యూజ్ అయ్యేలాగా మీకు కంటెంట్ అనేది పూర్తి చేయడం జరుగుద్ది. 2 ట్రాక్స్తో మనం ఈ కంటెంట్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ వీడియో యాప్లో అప్లోడ్ చేస్తామమ్మా, పీడిఎఫ్ విత్ క్వశ్చన్స్ పెట్టాడు సార్ గ్రూప్లో. ఓకే.